భారత కామన్వెల్త్ క్రీడల చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారి జూడోలో ఇండియా పసిడి ఖాతాను తెరిచింది. అది కూడా ఒకే రోజు 2 స్వర్ణాలు సాధించింది. మహిళల 48 కేజీల విభాగంలో అస్మితా డే విజేతగా నిలిచి దేశానికి బంగారు పతకాన్ని అందించింది. పురుషుల 60 కేజీల విభాగంలో ఆస్ట్రేలియా క్రీడాకారుడిపై గెలిచి హర్ష సింగ్ పసిడిని దక్కించుకున్నాడు. మహిళల 57 కేజీల విభాగంలో యామిని మౌర్య రజతం సాధించింది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో 85.83 మీటర్ల త్రో విసిరిన ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. 85.41 మీటర్ల త్రో విసిరి యశ్వీర్ సింగ్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. మోకాలి గాయం వెన్నాడుతున్న డెకాథ్లాన్లో కాంస్య పతకాన్ని తేజస్విన్ శంకర్ దక్కించుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో డెకాథ్లాన్లో పతకం అందించిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మరోవైపు బాక్సింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. అరుంధతి, జైస్మిన్, లవ్లీనా సహా 10 మంది భారత బాక్సర్లు ఫైనల్స్ కు దూసుకెళ్లారు. తాజా విజయాలతో భారత్ 5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలు కలుపుకొని మొత్తం 23 పతకాలతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది.